మరి మన మధ్యలో ఉన్నటువంటి బి పీటర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ మరి వారిని ఆహ్వానం పలుకుదాం. గట్టిగా గట్టిగా కూడా దేవుని స్తోత్రం. దేవునామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వేదికను మరి చాలామంది దైవజనులు కింద కూడా ఉన్నారు. దైవజనులందరికీ మరి ముఖ్యంగా ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నా సహోదరుడు మిత్రుడు జాన్ మార్క్ గారికి, వారి కుటుంబానికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మంచిది. ఇది మామూలు విషయం కాదు. ఒక్కరిని ఇద్దరిని కూడబెట్టాలంటేనే చాలా కష్టం. ఒక 100కు పైగా ఉంచాలంటే మరి చాలా కష్టం. అయితే ఆయన సంకల్పం లేకుండా ఏది జరగదు. ఆయన సంకల్పములో మనమున్నాము. ఆయన సంకల్పములో ఉన్నాము కాబట్టి ప్రియులరా, ఆయన్ని ఆరాధించేటువంటి స్థలములో ప్రతి ఒక్కరూ కూడుకోవడానికి గొప్ప అవకాశాన్ని పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి మనకు అనుగ్రహించాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుణ్ణి మహిమపరచడం తప్ప మరొకటి ఏది చేసినా మన జీవితాల్లో వ్యర్థమే. ఒకే ఒక్కటి చేయాల్సింది, దేవుణ్ణి మహిమపరచడమే, ఆయన్ని ఘనపరచడమే, ఆయన్ని కొనియాడడమే. నువ్వు ఈ భూమి మీదకి వచ్చిందే ఆయనను మహిమపరచడానికి. నేను ఈ విషయాన్ని చెప్పడానికే హైదరాబాద్ నుంచి వచ్చాను. నీ ఇష్టమంటూ ఏది లేదు, నా ఇష్టమంటూ ఏది లేదు. నీ తల్లికి నువ్వు కావాలనుకుంటే నువ్వు పుట్టలే. నీకు అదే తల్లిదండ్రులు కావాలనుకొని నువ్వు పుట్టలేదు. నువ్వే కావాలనుకొని నీ తల్లిదండ్రులు నిన్ను కనలేదు. దేవుని సంకల్పము చొప్పున నీ తల్లిదండ్రి ద్వారా దేవుడు నిన్ను కలగజేసి యేసుక్రీస్తు ద్వారా ఆయన మహిమపరచబడాలనుకున్నాడు. అందుకే ఆరిన నేలపై కాపురం ఉండుటకు ఒకరి నుండి అనగా ఆయా జాతి వారిని అనేకుల్ని భూమి మీదకి దేవుడు రప్పించాడు. ప్రియులారా, మన ఉద్దేశాల కోసం కాదు, మన ఆలోచనల కోసం కాదు. చాలామంది ఏదైనా కార్యం జరగలేదంటే దేవుని ఇంతకాలం నుంచి నమ్మానండి, ఏం చేశాడు మాకు, దేవుడు ఏం చేశాడు మాకని దేవుణ్ణి నిందిస్తాం. ప్రియులారా, అసలు దేవుని నిందించడానికి మనకు అర్హత ఉందా? అసలు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ధైర్యం మనకు ఉంటుందా? ఎవరికి ఉంటుందో తెలుసా? హృదయములో దేవుడు లేని వారికి ఉంటుంది ఆ ధైర్యం. అంటే దుష్టుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి వారికి ఉంటుంది ఆ ధైర్యం. దుష్టుని యొక్క ఆలోచన అంటే, అపవాది యొక్క ఆలోచనలు ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన ప్రియులరా, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారు దేవుని సంబంధులు కాదు. నీ వరకు నువ్వు అనుకుంటే సరిపోదు. నేను ఎంతో భక్తిపరురాల్ని, నేను ఎంతో భక్తిపరుణ్ణి, దేవుడు నా ప్రార్థనలు కొన్ని విన్నాడు, ఇది కూడా వింటాడని వినకపోయే వరకు నీ భక్తి ఏమి పోలేదు. దేవుడేమి నిన్ను విడిచిపెట్టలేదు. ప్రతిదీ ఆయన సంకల్పము చొప్పున జరుగుద్ది ప్రియులారా. ఆయన సంకల్పము తప్ప మరొకటి ఏది లేదు. అందరి విషయంలో నేను చెప్పేది, ప్రతి ఒక్కరి విషయంలో నీదంటూ నాదంటూ ఏది. ఎవరి కోసం ఉన్నామంట మనము? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 4వ వచనాల్లో చెప్పిన ఒక మాటను చూపిస్తాను. చదవండి ఒకరు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, మరొకసారి చదవమ్మా, మనలను ముందుగా, ఎవరి కోసం అంటండి? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. నాకు మొట్టమొదటిసారి చదివినప్పుడు అనిపించింది, మీకోసమే మళ్ళీ చదివించా. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. నీ కోసం అంటూ, నీ తల్లిదండ్రి కోసం అంటూ ఏదీ లేదు, నీ పిల్లల కోసం అంటూ ఏదీ లేదు. మనము ఆయన కోసం నిర్ణయించుకున్నాడు మనల్ని. ఎవరైనా సరే నా ఇష్టం అంటేందుకు లేదండి, నా ఇష్టం నా ఉద్దేశం అంటేందుకు లేదు. ఎవరి ఇష్టము, ఎవరి ఉద్దేశము, ఎవరి ప్రణాళిక అంటే పరలోకమందున్నటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశము నెరవేర్పు కొరకై ఈ భూమి మీదకి మనల్ని ఒకరి నుండి ఆయా జాతి వారిగా ఈ ఆరిన నేలపైకి పంపించాడు. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ పిల్లలని గొప్పగా చేసి ఉన్నతమైనటువంటి మంచి సుఖభోగాలు అనుభవించాలని కాదు. నీ పిల్లల్ని ఏం చేయాలంట? క్రీస్తు బోధలో, శిక్షణలో వారిని పెంచుడి. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలండి? మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలి పోవాలి. పోవాలంటే భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మ పోదండి. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మ పోదు పిల్లరా. ఆయన సంకల్పము చొప్పున బ్రతికినటువంటి వారి ఆత్మలు మాత్రమే తిరిగి దేవుని యొద్దకు వెళ్తాయి. అదే విషయాలను బైబిల్లో ఎన్నో వచనాల్లో చెప్పాడండి దేవుడు, ఎన్నో వచనాల్లో చెప్పాడు. అయితే ఒక అన్నదంట, ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా అండి? ప్రభువా, నాకు పిల్లలు లేరు, నాకు కుమారుణ్ణి ఇస్తే నీ సేవ కోసం పెంచుతానయ్యా. చాలామంది ప్రార్థన చేస్తారు, ఇవి తెలుసా అండి? హన్నా గారికి పిల్లలు లేకపోతే కూడా ప్రార్థన చేసింది, దేవుడు ఇచ్చాడు. ఆమె ఏ విధంగా దేవునితో నిబంధన చేసుకుందో కృతజ్ఞత కలిగి మరలా సంవత్సరం తర్వాత కుమారుడిని దేవుని సన్నిధిలో విడిచిపెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం పిల్లరా. దేవుని సన్నిధిలో విడిచిపెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, కుమారుడు దేవుడిస్తే పెద్దవాడయ్యాడు, తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడంట. ఒకరోజు పిలిపించి అడిగిందంట, నాయన నువ్వు పుట్టినప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థన చేసి అడిగా, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నీ సేవ కోసం విడిచిపెడతానయ్యా అని నేను మొక్కుబడి చేసుకున్నాను దేవుని దగ్గర అని చెప్పిందట పిల్లరా. ఎవరన్నా తెలుసా బాబు, నువ్వు మొక్కుకుంటే నేను ఎందుకు చేయాలి సేవ, నువ్వు మొక్కుకుంటే నేనెందుకు చేయాలి అంటున్నాడట. చూసారండి, అసలు భూమి మీదకి నిన్ను రప్పించింది ఎవరు, నిన్ను పుట్టించింది ఎవరు? ఈ విషయాన్ని ఏం చేయాలి తెలుసా? తల్లిదండ్రులు చిన్ననాటి నుండే క్రీస్తు బోధలో, శిక్షణలో వారిని పెంచితే వారు పెరిగి పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోయి. ఇక్కడ చూసినట్లయితే అసలు ఎవరి కోసం వస్తున్నాం భూమి మీదకి, ఎవరి ఉద్దేశాలను నెరవేర్చడానికి, ఆయన ఎందుకు మనల్ని పుట్టించాడని ఆలోచిస్తే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో దేవుడు చక్కగా మనకు రాయించాడు. చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 10వ వచనము చదవాలి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా ఆయన మన కోసము సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమైతిమి. ఆయన చేత మనం సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారండి, మరొకసారి మైక్తో చదవమ్మా. మైక్ అందు దాడికి.
మరియు మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు సృష్టింపబడ్డామటండి? దేవుడు ఎందుకు సృష్టించాడండి మనల్ని? క్రీస్తు యేసునందు ఆయన ముందుగా మన కోసము సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయుటకై. నీ ఆలోచనలు నీ క్రియలు కాదు. బాగా వినాలి. చాలామంది కూడా సేవకులుగా ఉండి కూడా మనం అనుకుంటాం, నా ఇష్టం, నీ ఇష్టం లేదు. బైబిల్లో ఏదైనా దేవుడు చెప్పాడు అనుకో, అక్కడ నువ్వు వెంటనే ఏమైపోవాలి తెలుసా? సెట్ అయిపోవాలి. ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడాలండి. యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరి విషయంలో ఆలోచిస్తే ప్రియులరా, నీ ఇష్టం లేదు, నీ ఉద్దేశం లేదు, నీ ప్రణాళిక లేదు. మీరు విలువబెట్టి కొనబడిన వారు. నీవు పాపిగా ఉన్నప్పుడు ఆయన రక్తం ఇచ్చి నిన్నేం చేసుకున్నాడు? కొనుక్కున్నాడు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను మన జీవితాల్లో నెరవేర్పుగా ఉంచాలండి. వీరే ఎవరు తెలుసా? క్రైస్తవులు. ఆయన చిత్తాన్ని జరిగించేవారేనండి. నా ఇష్టం అనేవారు క్రైస్తవులు కాదు. అనౌన్స్మెంట్ అయిపోయింది, అటో ఇటో గ్రౌండ్ చేంజ్ అయిపోయింది, నాకు ఎంతో బిజీ పని ఉంది, కానీ ఆయన పని కంటే నా పని గొప్పది కాదు. వదిలేసి వచ్చేసానండి. నేను హైదరాబాద్లోనే ఉండాలి, అంత పని ఉంది. కానీ నేను భూమి మీద దేవుడు నన్ను పుట్టించింది తన చిత్తమును జరిగించడానికి. నిజం చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా. ఆయన చిత్తము జరిగించడానికి మనల్ని పుట్టించుకున్నాడు. అసలు ఎందుకు పుట్టామో తెలుసా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము. ఎవరు ముందుగా తీస్తే వారు చదవండి, తొందరగా వెళ్ళొచ్చు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, టైం చూసుకుంటాను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. చూసారండి దేవుడు ఏమంటాడో తెలుసా? మనకి ఈ వచనం తెలిసుంటే ఎవరి కోసం బ్రతుకుతున్నామండి? ఎందుకు ఈ మీటింగ్స్? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకొని ఆయన ప్రణాళికలో ఉండాలి. తన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉండాలంటే వచ్చేసి మన ఆనందం కోసం, నీ సంతోషం కోసం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను సంతోషపెట్టాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. 21వ వచనం కూడా చదవండి అక్కడే. నేను నిర్మించిన జనులు, మరి మొదటించామండి మరొకసారి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ఎవరి నిమిత్తం అంట? తన నిమిత్తం నిర్ణయించుకున్నాడు. ఆయన కోసము నిర్మించాడంట మనల్ని. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. జాన్ మార్క్ గారు చేసే పని ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క స్తోత్రమును, ఆయనను మహిమపరిచేటువంటి పని ప్రతి ఒక్కరు చేయాలి. నువ్వు చేయాలి, నేను చేయాలి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ చేయాలి. అందరి కోసం రాయబడ్డది. అందరినీ ఆయన భూమి మీదకి పంపించాడు. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? భార్య కోసం భర్త కాదు, భర్త కోసం భార్య కాదు, భార్య భర్తలు పిల్లల కోసం కాదు, పిల్లలు తల్లిదండ్రుల కోసమో కాదు. పిల్లలు ఆయనే ఇవ్వకపోతే నీకెక్కడున్నారు పిల్లలు? ఆయనే నీకు భర్తని ఇవ్వకపోతే నీకెక్కడుంటాడు భర్త? భార్య లేకపోతే భార్య ఉంటుందా? అసలు నువ్వే వద్దనుకుంటే భూమి మీద ఉంటామా? నేను ఉంటానన్న వాళ్ళు చేయలేపండి.
అంత ధైర్యం ఉంటుందా మనకి? అంటే మనము ఆయన కోసం పుట్టాం, ఆయన ఆనందం కోసం పుట్టాం, ఆయన్ని మహిమపరచడానికి పుట్టాం. పిల్లరా, మానవుని యొక్క జన్మ ఎందుకో ఆ జన్మకు సంబంధించినటువంటి రహస్యాన్ని చెప్తే ఎంతో గొప్పగా ఉంటుంది. ఇప్పుడు అది కాదు మనం మాట్లాడుకునేది. ఆయన యొక్క చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళికను ఎందుకు నెరవేర్చాలి అని అంటే, ఆయనే పుట్టించి ఆయనే కావాలనుకుంటే మనం ఏం చేశామో దారి తప్పిపోయామా లేదా? చెప్పాలి అందరూ. తప్పిపోయాం, దారి తప్పిపోయాం, దేవుణ్ణి మరిచిపోయాం, ఆయన మార్గం ఏంటో తెలియట్లేదు. ఆయనతో సాంగత్యం కలిగి ఉండాలంటే మనలో ఏముంది? పాపం అనేది ఒక అడ్డుగోడలో వచ్చింది. పిల్లరా, ప్రారంభ స్థితిని చెప్తున్నాను, ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు రాకముందు సంగతి చెప్తున్నాను. ఒకరి నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏం చేస్తారో తెలుసా? భూనివాసులందరూ పాపము చేసి దేవుని యొక్క మార్గాన్ని ఏం చేసుకున్నారంట? చెడిపి వేసుకొనిరి. ఏం చేశారండి? ఆయన మార్గాన్ని. నిజమా? ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. తొందర చదివితే ఎక్కువ వచనాలు చూసుకోవచ్చు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెడిపి వేసుకొనిరి. భూమి మీద సమస్త జనులు చూసారండి, అందరూ ఏం చేశారంటే దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని పిల్లరా చెడిపేసుకున్నారు. ఎలా? పాపముతో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను జరిగించి, దేవుని ధిక్కరిస్తూ, దేవుని మాటకు లోబడక ప్రియులరా ఆయన ఏం చేశారంటే అందరూ ఆయన మార్గాన్ని చెడిపేసుకున్నారు. మరి ఎలా? ఆయన మార్గాన్ని చెడిపేసుకున్నాం, తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలని లేఖనం చెప్తుంది. లేఖనానుసారంగా మనం ఉన్నామా లేదని ఆలోచిస్తే మనమంట మార్గాలను చెడిపేసుకున్నాం, లేఖనానుసారంగా ఉన్నట్టుగా అక్కడ మనకు కనిపించట్లేదు. నరుని యొక్క హృదయాలోచన గురించి కూడా చెప్తాడండి 6వ అధ్యాయం 5వ వచనం కదా. ఏమంటాడు అక్కడ? చూడండి ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద ఏమనుకుంటానట? గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తన హృదయములో సంతాపము నొంది తన హృదయం ఏం చేశాడట? నొచ్చుకొనని. ఎంత బాధపడుతుండండి మనల్ని పుట్టించినందుకు. ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చామో ఆలోచించాలి. మార్గాన్ని చెడిపేసుకున్నటువంటి మనము ఆయన మార్గంలో వెళ్ళాలని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ మార్గం తెలియదు అనుకోండి. ఇప్పుడు మాకు మార్గం దెబ్బైపోయింది. ఏమైంది తెలుసా? అక్కడ అందరూ హిందూస్ ఏదో భజనలు వేస్తూ రోడ్ల మీద ఒక్కళ్ళిద్దరు కాదు, ఒక 1000 మంది పైన ఉన్నారు. మీరు కొంతమంది చూసే ఉంటారు. కారు రావడానికి లేదు, పోదు అన్నారు. ఏరే గెల్లి ఉంటుంది అవతల నుంచి అంటే నాకు తెలియదు అన్నా. నేను ఎక్కడి నుంచి పోవాలో నాకు తెలియదు, ఇక్కడి నుంచే పోవాలి. అంతల్నే పోలీస్ వ్యాన్ వచ్చింది. వాళ్ళు రాగానే అటు ఇటు సైడ్ అయిపోయారు. అందులో ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరు మాకు వెంటనే క్లియర్ చేసి బయట పంపించారు. అమ్మ దేవునికి స్తోత్రం అనుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే మార్గం తెలవదనుకో, మనము నువ్వు ఊరికి పోవాల్సినటువంటి త్రోవ నువ్వు ఎరగకపోతే ఏమైపోతావు చెప్పాలి? తప్పిపోయే అవకాశం, లేకపోతే వెళ్ళవలసినటువంటి మార్గానికి మనము వెళ్ళని. ఆ విషయాన్ని చెప్తున్నానండి భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10-15 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఏం చేస్తారట? తమ ప్రయాస చేత ప్రయాసపడుతున్నారు. చాలా వెళ్ళాలి. మార్గం తెలియదు. ఎలా వెళ్తాం? ఎటు వెళ్ళినా మార్గం రావట్లేదు. అప్పుడు ప్రియులరా అందరూ త్రోవ తప్పి మార్గాన్ని మర్చిపోయి సరైన మార్గంలో వెళ్ళలేనటువంటి స్థితిలోనే పరలోకమందున్నటువంటి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి నిన్ను ప్రేమించి, ఇంతకుముందు డేవిడ్ అయ్య గారు చదివించారు,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. అనుగ్రహించడం ద్వారా మార్గం తెలుసుద్దా అంటే, అనుగ్రహించిన తర్వాత పిల్లలు ఆయన వచ్చిన తర్వాత యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఏ మార్గాన్ని చెడిపేసుకున్నామో, ఏ మార్గము తెలియక ఊరికి పోవు త్రోవను ఎరగని వారమై తమ ప్రయాస చేత ఆయాస పడుతున్నామో, అలాంటి మనకు యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. పిల్లరా, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నమాట ఏమంటాడు తెలుసా? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. చెడిపేసుకున్న మార్గం మనకు తెలిసిపోయింది. ఎక్కడి నుంచి అయితే వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళాలంటే యేసు ప్రభు వచ్చిన దానిక నీకు ఆ మార్గమో తెలియదు. నిజంగా చెప్తున్నానండి, మార్గం ఎవరికి తెలియదు. త్రోవ ఎరగని వారై ఆయాస చేత ప్రయాస చేత ఆయాస పడుతున్నారు, కానీ త్రోవ ఎరగని వారిగా ఉన్నాం పిల్లరా. దేవుడు మనల్ని ప్రేమించి, అదే దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు, మనమే. లోకము అనగానే వెంటనే మన గురించి చెప్తున్నాడు. లోకములో ఉన్నదంతయు అంటే మాత్రం మరలా ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఇది తండ్రి వలన కలిగినది కాదు. మన గురించి దేవుడు యేసుక్రీస్తుని పంపించి ప్రియులరా ఆ మార్గాన్ని తెలియజేశాడు. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు ఎక్కిపోలేడు. ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చినటువంటి మనము, పుట్టిన కుమారుడు అంటున్నాడు, నేనెందుకు చేయాలి సేవ? నువ్వు మొక్కుకున్నావు, నువ్వే చేయి అంటున్నాడు. నువ్వే చెయ్యి, నేనెందుకు చేస్తాను? నేను అన్నానా? లోకాన్ని అనుభవిస్తూ, లోకాన్ని స్నేహిస్తూ, లోక ఆశలు బాగున్నాయని అనుభవిస్తూ ప్రియులరా దేవుణ్ణి ధిక్కరించేవారు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడో ఎందుకు, మన కుటుంబాల్లో కూడా ఉంటారు. అవునా కదా? భార్య దేవుని దగ్గర ఉంటే భర్త రాడు, భర్త ఉంటే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులుగా దేవుని దగ్గరికి రారండి. కుటుంబం అంతా ఒకటిగా ఉండాలి. అదే దేవుణ్ణి ప్రేమించిన కుటుంబం. ఎవరండి భక్తులు ఏమని చెప్తున్నారు తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించను. ఈ మాట దేవుని నమ్మిన మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. మనం ఏం చేయాలి? నేను నా ఇంటి వారని మన ఇంటి వారందరితో దేవుని సేవించాలి. అలా లేకపోతే ఇక అంటే వేరే విధంగా కాదు, కానీ స్త్రీలు తలుచుకుంటే భర్తని ఎక్కడంటే అక్కడ నిలబెట్టగలదు కదా, ఏమైనా చేయగలదు, ఖచ్చితంగా లోబడతాడు. కానీ దేవుని దగ్గరికి ఎందుకు చేయట్లేరు ఆ విధంగా? దేవుని సన్నిధికి రాకుండా ఉంటుంటే ఎందుకు ఇడిచిపెడుతున్నారు? అమ్మా జాగ్రత్తగా వినాలి. అంతకంటే గొప్పది నువ్వు చేసేది ఏది కాదు. దేవునిలోనికి నడిపించేదానికంటే గొప్పది నీ భర్తను కానీ, భర్తలు భార్యలను కానీ, వారు చేయించేటువంటి పనులు కానీ, వారు చెప్పేటువంటి ఆలోచనలు కానీ, దేవుని పని కంటే వేరే ఏది కూడా అవసరం లేనటువంటిదే. ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుడుండు లోకములో మనం ఉండాలి. అలా ఉండాలంటేనే ఆయన ప్రణాళికలో ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు అందరికీ మాదిరి అని మనకు తెలుసా లేదా? అందరికీ మాదిరే కాదా? ఆయన భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నాడు. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, గాని నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు?
తండ్రి చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడంటే మరి మనం ఎందుకు వచ్చాం? దేవుని ద్వారా అన్ని పొందుకొని, ఆశీర్వాదాలన్నీ పొందుకొని భూమి మీద ఉండడానికి వచ్చామా? చెప్పాలి. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని ఏదో అనాలని కాదు, బైబిల్ వర్డ్స్ చెప్తున్నాడు. ఈ లోకమును దేనితో ఎంచాడండి? పెంటతో సమానంగా ఎంచితే మనం ఏమంటాం తెలుసా? ఒక 10 లక్షలు దొరికిందండి, దేవుడు గొప్పగా ఆశీర్వదించాడండి మమ్మల్ని. ఏం చేశాడంటే దేవుడు 10 లక్షలు గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడు ఇచ్చాడు 10 లక్షలు అంటాడు. డబ్బు ఇవ్వడం గొప్ప కాదు, డబ్బు మీద ఆశ ఉండడం తప్పు. డబ్బుని నీ ఇష్టం వచ్చేట్టు ఖర్చు చేయి. ఈ మీటింగ్స్ చూసారండి? ఆయన మీటింగ్స్ పెడితేనంట సువార్త పనిలో సహకరించిన వారి పేర్లు ఎక్కడ ఉంటాయంట? ఎక్కడుందా మరి తీయగలరా? ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4:3 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని పని చేసే అటువంటి వారి పేర్లు ఎక్కడ ఉంటాయటండి? జీవ గ్రంథమందు. ఈ పనికి పూనుకున్నటువంటి జాన్ మార్క్ గారు మామూలు విషయం కాదు. దీని వెనక ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా? డేవిడ్ అయ్య గారు చెప్పారు, ఎన్నో ఇబ్బందులు, మీటింగ్స్ జరగొద్దని. అయినా కానీ అపవాది సిగ్గుపరచబడ్డాడు, దేవుడు మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. ఆగిపోవాలనుకున్నారు కానీ దేవుడు ఆపలేదండి. ఆయన అసలు మనల్ని పుట్టించిందే తన మహిమ నిమిత్తమని మనం చదువుకుంటున్నాం. ఆయన్ని మహిమపరచడానికి బాగా గుర్తుంచుకోవాలి. చాలామంది లోకాన్ని ప్రేమించే వాక్యాన్ని చెప్తారు, అది కరెక్ట్ కాదు. దేవుణ్ణి ప్రేమించు, ఇది కరెక్ట్. నిన్ను పుట్టించిన దేవునికి లోబడు, ఇది సరైనది. దీన్ని తప్ప లోకాన్ని ఆశించి లోకాన్ని స్నేహిస్తే దేవుడు లోకంలోనికి మనం వెళ్ళలేము. యేసుక్రీస్తుకు తెలియదా? యేసుక్రీస్తు దేవుని కుమారుడే కదా, ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళలేడా? అంటే ఈ భూమి మీద శరీరంతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన సంకల్పాన్ని నెరవేరిస్తేనే ఆ శరీరంలో ఉన్న ఆత్మ పరలోకానికి ఎక్కిపోద్ది, లేకపోతే వెళ్ళే అవకాశము లేదు. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. వచ్చేమన్నాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు ఆయన పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నువ్వు బలులు అర్పణలు నీవు నన్ను కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, ఆ శరీరాన్ని నీ కోసం బలిగా ఇమ్మన్నావు అంటున్నాడండి యేసుప్రభు. నువ్వు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నువ్వు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు నన్ను కోరలేదు కానీ నాకు ఇచ్చిన శరీరాన్నే నీ కోసం అర్పించమన్నావు. ఎవరి కోసం ఇది? మన కోసం. మనం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడానికి పిల్లరా. ఎందుకు వెళ్ళాలో తెలుసా? ఎందుకు వెళ్ళాలి మనం? తిరిగి మనం ఎందుకు వెళ్ళాలి? మనము అంటే ఎవరు? మనము అనంటే ఈ శరీరాన్ని నడిపించే మహాశక్తి అయినటువంటి దేవునిలో నుండి విడిపోయి ఈ దేహంలో ప్రవేశపెట్టబడిన ఆత్మ.
నువ్వు నేను అంటే మనము అంటే ఆత్మలం. బాగా వినండి, ఏం మాట్లాడకండి, అర్థం అవ్వలేకపోతే. మనము అంటే ఆత్మలం ప్రియులరా. నా చెయ్యి నొప్పిగా ఉంది. నా అంటే ఏంటి? ఈ ఆత్మకి ఇవ్వబడిన చెయ్యి. నా తలలో నొప్పిగా ఉంది. నా అంటే ఏంటంటే ఆత్మ, దీనిలో ఉన్నటువంటి ఆత్మ. ఆత్మకి ఇవ్వబడినటువంటి తలకి నొప్పిగా ఉంది, నాకు బాధేస్తుంది అంట. అంటే ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి ఒకవేళ వెళ్ళకపోతే ఏంటంటే ఆత్మకి ఏం లేదంట. ఆత్మకు చావు, నాశనము, అంతము, ముగింపు లేదు. ఎందుకు చావు, నాశనము, అంతము, ముగింపు ఆత్మకు ఉండదు తెలుసా? దేవునికి చావు ఉండదు, దేవునికి నాశనం ఉండదు, దేవునికి అంతం ఉండదు, దేవునికి ముగింపు ఉండదు ప్రియులారా. దేవునికి చావు ఉంటుందా? దేవునికి అంతం ఉంటుందా? ముగింపు అనేది ఉంటుందా? లేదు. అదేవిధంగా మనకు కూడా ఎందుకు లేదంటే మన ఆత్మ ఎవరిలో నుంచి వచ్చింది? ఎవరిలో నుంచి వచ్చిందండి మన ఆత్మ? దేవునిలో నుండి, నాసిక రంధ్రముల్లో నుండి ఉదగా నరుడు జీవాత్మాయను. ఆ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కాబట్టి నీలో, నాలో, మనలో ఉన్న ఆత్మకు చావు, నాశనం, అంతం, ముగింపు లేదు. దేవునికి ఏ క్యారెక్టర్ ఉంటుందో మన ఆత్మ కూడా అదే క్యారెక్టర్ ఉంటుంది. అందుకే ఏ ఆత్మ నశించుట ఇష్టము లేక దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని మనకు రావాల్సిన సమానార్థమైన శిక్షను క్రీస్తు పైన వేసి మనల్ని రక్షించాడు ప్రియులారా. అందుకే మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఆయన మహిమపరచుటకు వచ్చాము, భూమి మీదకి ఆయన ఘనపరచడానికి వచ్చాము, ఆయన కొనియాడడానికి వచ్చాము, తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళడానికి వచ్చాము. అదే విషయాన్ని యేసుక్రీస్తు తెలుసుకున్నాడు. తండ్రి, నా ఇష్టమును నెరవేర్చుట కాదు కానీ నీ చిత్తమును నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అందుకే అన్నాడు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు కానీ నీవు నాకు శరీరమును అమర్చితివి, దీన్నే నీ కోసం బలిగా ఇమ్మన్నావు అంటున్నాడండి. బలిగా ఇమ్మన్నాడు. యేసుక్రీస్తు ఏమైపోయాడు? మన కోసం బలి అయిపోయాడు. ఆయన బలి అవ్వడం ద్వారా ఒకేసారి అని రాయబడి ఉంటుంది. 10వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఏం చేయబడి ఉన్నాం? మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన చిత్తాన్ని బట్టి మన కోసము బలిగా అర్పించబడడం ద్వారా. గతంలో చూస్తాం, పాత నిబంధనలో పాపము నిమిత్తం ఏం చేసేవారండి? బలులు అర్పించేవారు. ఎలాంటిది తెలుసా? మచ్చ, డాగు, జబ్బు ఏమి లేనిది. అది పరిశుద్ధంగా ఉండాలి. దాని పరిశుద్ధత, దాని మీద చేతులు పెట్టి వాళ్ళు ఉంచిన తర్వాత దాన్ని బలిస్తారు. అంటే దానిలో ఉన్నటువంటి పరిశుద్ధత నీకు రావాలి. నీలో ఉన్న పాపము దానికి వెళ్ళిపోవాలి, అది బలిగా అయిపోవాలి, నీ పాపం పోయినట్టు. అదేవిధంగా ఆలోచిస్తే పిల్లరా, యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధత నీకు వచ్చింది. నీలో ఉన్న పాపం కోసం ఆయన బలి అయిపోయాడు. మామూలు విషయం అనుకుంటారా? ఒక వ్యక్తి బలి అవ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఒక వ్యక్తి మన పక్కన, మీకు అర్థమవుతుందని చెప్తున్నాను, అంతసేపు భార్యతో భర్త ఉన్నాడు. భర్త కొన్ని క్షణాల కింద చనిపోతే, అయ్యో ఇంతసేపు నాతో ఉన్నావు, పడుకున్నావు, మాట్లాడావు, తిన్నావు, నీవు ఎంతలోనే వెళ్ళిపోయావా అని ఎంతో వేదన రోధిస్తుందండి భార్య కానీ భర్త కానీ పిల్లలు. అప్పటి వరకు మనతోటే ఉంటారు, ఒక్క క్షణంలోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈ విషయాన్ని ఆలోచిస్తే పిల్లరా, యేసుక్రీస్తు గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? యేసుక్రీస్తు నీ కోసం పని అయితే నాకు రావాల్సిన సమానార్థమైన శిక్ష యేసుక్రీస్తు భరించాడని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? అందుకే ఒక్కసారే అర్పించబడుట చేత మనం ఏం చేయబడట? పరిశుద్ధపరచబడ్డాము. ఈ విషయాన్ని పరిశుద్ధాత్ముడు గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాడండి. 15వ వచనం చదవమ్మా. ఇప్పుడు చదివింది అక్కడ, ఇందు విషయమే పరిశుద్ధాత్మ కూడా
సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనం పరిశుద్ధపరచబడ్డామని. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక్కసారి ఆయన అర్పించబోవటం చేత మనం ఏం చేయబడ్డామట? పరిశుద్ధపరచబడ్డాం. ఎంత గొప్ప ఆధిక్యత అండి. పాపం పోవాలంటే ఎంత కష్టం తెలుసా? ఎన్ని కోట్లు పెట్టా పోతుందండి. ధనవంతుని దగ్గర కోటాను కోట్ల డబ్బు ఉంది. ధనవంతుని పేరు బైబిల్లో ఏం పేరని రాయబడి ఉందండి? చెప్పగలరు ఎవరన్నా? పేరు లేదు, ధనవంతుడు అంతే. ఎంత ఉంటుందండి? తినుము తాగుము సుఖించుము అనేక సంవత్సరములకు సరిపడ విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అంటున్నాడు. ఏం చేసుకుంటాడు? ఏం చేసుకుంటాడండి సమకూర్చబడి ఉంటే? ఇక్కడ ఏమి లేని వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి లాజరు విషయంలో చూస్తే, లాజరు చనిపోయి అంట దేవదూతల చేత కొనిపోబడెను. ధనవంతుడు చనిపోయి ఏం చేయబడట? పాతి పెట్టబడి పాతాళములో బాధపడుచుండెను. పాతి పెట్టగానే అనట, అంటే ఆత్మ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళములో. ఎందుకు మనం రక్షించబడాలంటే పాతాళములోనికి వెళ్ళకూడదు. అక్కడ అగ్ని ఆరని ఆత్మ చావని లోకమది. దేవునికి తన కుమారులు నశించుట ఆయనకి ఇష్టమో లేదు. పిల్లరా, ఏ ఆత్మ నశించుట ఇష్టము లేదు. మనం పరిశుద్ధపరచబడాలి, నీతిమంతులుగా ఉండాలి. మన దేవుడు నీతిమంతుడు గనక మనం కూడా ఎలా ఉండాలని చెప్పాడండి మత్తయి గారి సువార్తలో, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైండుడి. ఆయన నీతిమంతుడు కనుక మీరును. అబ్బా, ఎలాంటి కొటేషన్స్ చూసారా? ఎంత మంచి మాటలండి. మనం పరిశుద్ధపరచబడే అవకాశమే లేదు, నీతిమంతులుగా ఉండే అవకాశమే లేదు. అలాంటి మనకి యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించబడి మనల్ని ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేశాడు. మీరు ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి చేయలేపండి ఏమనుకోకుండా. మీరందరూ పరిశుద్ధులే, అందరూ పరిశుద్ధులే. నేను పెంట కుప్పలో పురుగుని దుమ్ముని ధూళిని అలాంటి ప్రార్థన చేయకండి. సంఘాల్లో ఇలాంటివే ఉంటాయి. అలాంటివి చేయకండి. ఎవరు నేర్పించారో తెలియదు. నువ్వు పరిశుద్ధురాలివి, దేవుని కుమార్తెవి, దేవుని కుమారులు. మనము యాజ్ ఇట్ ఈజ్గా యేసుక్రీస్తు ఎలా పరిశుద్ధుడో, పరలోకమందున్నటువంటి కన్న తండ్రి ఎలా పరిశుద్ధుడో, మనం కూడా అలాగే పరిశుద్ధులం. క్రైస్తవం కాదు అని అంటే నీ జీవితం అంతే. ఇంకా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చింది ఎందుకు? మనం ఏం చేయబడ్డామంట? మనం యేసుక్రీస్తు రక్తము చేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఏం చేసామని? మనం ఆయనని విశ్వసిస్తే చాలు. ఆయన నా పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున దేవుడు క్రీస్తుని ప్రథమ ఫలముగా మృతులలో నుండి తిరిగి లేపాడు అని నీ హృదయమందు విశ్వసించాలి. విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వేం చేయబడుతున్నావుట? రక్షింపబడుతున్నావు. అలా నువ్వు రక్షించబడ్డావంటే నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధుడివి. పెంట కుప్ప, పురుగు, అది ఇది ఇవన్నీ ఉత్తేయండి. అలాంటివి అనకండి పిల్లరా. మీరు పరిశుద్ధులే. నేను గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నా ఈ మాటని. రూఢి అని నమ్మాలి. ఇది ఎక్కడ చెప్తారు? 3:24 గలతీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన గలతీక చూడండి ఒకసారి. రోమపత్రిక చూడండి ఒకసారి. ముందు రోమపత్రిక చూడండి, 3వ అధ్యాయం 24 వచనం. 3:24. నేను ముగిస్తాను, టైం అయిపోతుంది. ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఎంత ఇవ్వడం ద్వారా అన్నాడండి? ఎంత ఇవ్వడం ద్వారా రాయబడింది అక్కడ? చెప్పాలి మరోసారి. ఉచితముగా. యేసుని విశ్వసిస్తే చాలు. నా పాపాల కోసం ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున క్రీస్తుని దేవుడు మృతుల్లో నుండి తిరిగి ప్రథమ ఫలముగా లేపాడని నమ్మితే చాలు. నువ్వు ఉచితంగా నీతిమంతురాలివి, నీతిమంతుడివి. ఇంకా నువ్వు పాపమేంటి? పాపులేంటండి? పాపులం కాదు. అది ఎవరు చెప్తారో తెలుసా? అపవాది ఆ విధంగా భ్రమలో ఉంచుతుంది. ఎందుకో తెలుసా? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళకూడదు?
ఎందుకు వెళ్ళకూడదు తెలుసా? పరలోకంలో జరిగినటువంటి ఒక యుద్ధం ఉంది. ఇవాళ రాబోయే దినాల్లో జాన్ మార్క్ గారు, లేకపోతే ఇక్కడ కేసీఎంపీ క్లాసులకు సంబంధించిన దైవజనులు అందరూ ఉన్నారు. అందరూ కలిసి అన్ని సంఘాలతో కావాలంటే ఒక 20-30 వేలు పెట్టి పోస్టర్లు అంతా వేసి, ఇదే గ్రౌండ్, వేరే గ్రౌండ్లో వద్దు మనకి. వేరే గ్రౌండ్లో అయితే అందరు వస్తారు, గొడవలు చేస్తారు. మన క్రిస్టియన్ గ్రౌండ్లో అయితే మన దగ్గరికి వస్తేందుకు వాళ్ళకి ఏముండదు. పెట్టి దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ముందున్నటువంటి విషయాలు ఏం జరిగినాయి, ఎందుకు ఈ ప్రణాళిక వచ్చిందనే విషయాలను కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇక్కడి వారం కాదు, తన కోసం ఈ భూమి మీద బ్రతికి తిరిగి అక్కడికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఉచితముగా. అపవాది ఏం చేస్తుందంటే, నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు పాపివి, పెంట కుప్పలో పురుగువి నిన్ను అనిపిస్తుంది. కానీ నువ్వు ఎలాంటి వ్యక్తి తెలుసా? పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి. అపవాది ఏం చేసి తెలుసా? నీ పిల్లలను నీకు పిల్లలుగా నీ దగ్గరికి రాకుండా చేస్తారని దేవునితో సవాలు చేసి, పిల్లరా ఈ భూమి మీదకి వచ్చి వాని యొక్క లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి పెట్టింది. ఒకరిని దొంగగా, ఒకరిని వ్యభిచారిగా, ఒకరిని నరహంతకుడిగా, ఒకరిని తనకు తాను చంపుకునేవాడిగా, ఒకరిని తిట్టేవాడిగా, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క లక్షణాన్ని, వారి లక్షణాన్ని పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తుందండి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ లక్షణాలు. మీరు కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలను కానీ మీ నోట బూతులైనను, సరస్వత్తులైనను, పోకిరి మాటలైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. రావద్దండి, వద్దు పిల్లలు, బంద్ చేయాలి. మనం ఇదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఇదే నోటితో దేవుణ్ణి గణపరుస్తున్నాం, ఇదే నోటితో ప్రార్థన చేస్తున్నాం, ఇదే నోటితో అపవాది క్రియలను జరిగిస్తున్నాం. మార్పు చెందాలి. ఇప్పటికైనా మార్పు చెందకపోతే నువ్వు దేవుని సంబంధివి కాదు, దేవుని సంబంధులం కాదు. ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో మీటింగ్స్లో ఎంతోమందికి చెప్పామండి, కానీ అందులో ఒక్కలైనా వినరా ఈ మాట అనేది నా ఉద్దేశం. ఒక్కలైనా మారతారా లేదా? యేసు ప్రభువుని నమ్మడానికి ఇంతమంది వచ్చాం. వచ్చిన తర్వాత ఎలా నమ్మాలి, అసలు ఎందుకు నమ్మాలి, ఈ విషయాలు చాలామందికి కూడా సంఘాల్లో చెప్పట్లేదు. దైవజనులు చెప్పాలి, దైవజనులు చెప్పాల్సిందే ఆ విషయం. ఎలా మనము రక్షించబడుతున్నామో మనకు రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 10వ అధ్యాయంలో చెప్తాడండి. 9వ వచనంలో ఏమంటాడు చూడండి ఒకసారి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు హృదయమందు విశ్వసించావు, నోటితో ఒప్పుకున్నావు, ఇంకా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధురాలు కాక ఇంకేంటి? ఇంకా ఏంటో చెప్పించేది ఎవరో తెలుసా? ఎవరు చెప్పిస్తారు ఇంకా నువ్వు పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధురాలు కాదని? ఇక్కడ లేఖనం చెప్పిన తర్వాత కూడా కాదు అంటే ఎవరు చెప్పిస్తున్నట్టు చెప్పాలి? సాతానుడు చెప్పిస్తున్నట్టు. పిల్లరా, మన ఐక్యత, మన సహవాసము, ఈ రాజ్యము ఇది పరలోక సంబంధమైనది. ఈ రాజ్యము ఏ రాజ్యం ఇది తెలుసా? ఎలాంటి రాజ్యం ఇది? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన రాజ్యము? కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘానికి లేఖ రాస్తూ 1వ అధ్యాయం 13-14 వచనాల్లో చెప్పిన మాటలు మనం చదువుదాం. మీకు స్పీడ్ షీప్గా చదివిస్తున్నాను, స్పీడ్గా, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది. 10 కాకనే బంద్ చేయమన్నారు నాకు, అందుకే. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చూసారండి, ఆ కుమారుని యందు మనకేం కలుగుతుందంట? పాప క్షమాపణ. యేసుక్రీస్తులో పాప క్షమాపణ ఉంది, యేసుక్రీస్తులో నిత్య జీవం ఉంది,
యేసుక్రీస్తులో మనకి ఏముందో తెలుసా అండి? నిత్యము జీవించి ఉండే గొప్ప అవకాశం ఉంది. 2 విషయాలు అండి. ఒకటి నిత్య జీవము, మరొకటి నిత్య నరకము. మనం ఏం చేయబడాలంటే నరకములో నుండి దాటాలి. ఎలా దాటుతాం తెలుసా? ఆయనను హృదయమందు విశ్వసిస్తే, మన కోసం పంపించినటువంటి యేసుక్రీస్తుని తన తండ్రిని మనం విశ్వసిస్తే. ఎక్కడ అంటాడు ఆ మాట చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 5:24 ఎక్కడి నుంచి ఎక్కడికి దాడుతున్నాం? అపవాది క్రియల్లో ఉన్నాం. యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు, మరణములో ఉన్నాము. క్రీస్తు దగ్గరికి వచ్చాము, జీవములోనికి వచ్చేసాము. చూడండి ఒకసారి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి దాటామంట? మరణములో నుండి జీవములోనికి. పిల్లరా, ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడండి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు. తన పిల్లలుగా ఒకరి నుండి ఆయా జాతి వారిగా భూమి మీద ఉద్భవించిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, జాగ్రత్త వినండి. ప్రతి ఒక్కరు కూడా ఒకరి నుండి భూమి మీదకి వచ్చిన వారే. ఏమంటారంటే ఆదామే పాపం చేయగలేదు, మనం ఏందండి? కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడంట. అవునా కదా? కుమారుడు. ఆ దేవుని కుమారుడైన ఆదామే పాపం చేయగలేదు, మనం ఏందండి? హైదరాబాద్లో ఒక 2-3 అనంగా నేను విన్నా, చక్కగా చేసి పంపించాలేండి. అర్థమైందా? మీరేమైనా అనుకోండి, బైబిల్ దగ్గర తప్పుగా చెప్తే నేను కానీ, మాతో ఉన్న టీం కానీ, జాన్ మార్క్ గారు కానీ మేము ఒప్పుకొనే బైబిల్లో సమాధానం చూపియాల్సిందే. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దండి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అర్థమైందండి? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ సైలెంట్ అయితే మనం అక్కడే సైలెంట్ అవ్వాలి. కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటాము. ఆదామే తప్పు చేయగలేదు, మనకేందండి అంటే మరి యేసుప్రభుని చూడవా? యేసుప్రభుని చూడరండి. యేసుప్రభు ఏం చేశాడు? మరి తప్పు చేశాడా? ఈ మాట చదివిపించి కొంచెం వివరించి ముగిస్తాను. చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 19వ వచనంలో చెప్పిన మాట చూద్దాం. 5:19 ఏలయనగా ఒక మనుషుని ద్వారా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు, ఆదాము వలన అన్నమాట, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనగా యేసుక్రీస్తు వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. దేవుని స్తోత్రం. చూసారండి, ఒక మనుషుని అవిధేయత వలన పాపులుగా చేయబడ్డారు. ఆ అవిధేయత నీలోకి ఎందుకు రావాలి? ఆదాముని ఎందుకు చూస్తున్నావు? యేసుక్రీస్తుని ఎందుకు చూడట్లేదు? ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. ఎవరిని చూడాలి? నువ్వు యేసుక్రీస్తుని చూడాలి. ఆదాముని చూస్తావేంటి? పాపం బాగుందనా? లోకం బాగుందనా? లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి. తండ్రి చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆయన చిత్తానికి లోబడదాం, ఆయన ఉద్దేశాన్ని జరిగిద్దాం, ఆయన ప్రణాళిక చొప్పున బ్రతుకుదాం. పిల్లరా, ఆయన మనల్ని పుట్టించిందే అందుకు. ఆయన కావాలని కోరుకొని తన కుమారుణ్ణి బలిగా ఇచ్చిందే తన కోసం మనం బ్రతికి తిరిగి అపవాదిని సిగ్గుపరిచి తండ్రి యొద్దకు మనం వెళ్ళడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అపవాదికి అవకాశాన్ని ఇస్తున్నాం. అలాంటి ఆలోచన ఎవ్వరూ చేయొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవదూతలు నీకు తోడుగా ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఆత్మీయులు నీకు తోడుగా ఉన్నారు, ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దు పిల్లరా. దేవుడు మనకందరికీ తోడుగా ఉన్నాడు.
దేవుడు ఉన్నాడు అని అంటే ఈ భూమి మీద మనకి ఇంకా ఏది ఉన్నా లేకున్నా ఒకటే. ఏది ఉన్నా లేకున్నా ఒకటే. మా పాస్టర్ ఏం చెప్పు తెలుసా అండి, ఇప్పుడు చచ్చిపోయినా ఒకటే కానీ తప్పు మాట్లాడొద్దు, తప్పు చేయొద్దంట. నిజం చెప్తున్నా. జాన్మార్క్ గారికి బాగా తెలుసు. అసలు అమ్మగారు తీసుకురండి సన్మానం చేద్దామన్నాడు ఆయన. అంటే ఆమె అపోస్తుడైన పౌలు వలె గొప్పగా చెప్పట్లేదండి, నేను దేవుని యొక్క కుమార్తెగా చెప్తున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. అలా ఉన్నటువంటి వారందరూ క్రైస్తవులే. భార్య అని కాదు, భర్తని కాదు, అలా బ్రతికేటువంటి వారందరూ క్రైస్తవులే. పౌలు గారు చక్కగా చెప్పాడు, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి. అంటే నన్ను పోలి అంటే నేను నడుచుకున్నానో లేదో చూసి ఆ విధంగా మీరు కూడా క్రీస్తులాగా నడుచుకోండి అని అర్థం. అంటే ఈయనని పోలి అని కాదు, అక్కడ నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానా లేదా, ఈ మాట అర్థం కాదు మీకు, అందుకే అర్థం చేస్తున్నా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, నన్ను చూడండి అవునా కాదా చూసి అదే ప్రకారంగా క్రీస్తుని పోలి నడుచుకోండి అని అర్థం అక్కడ. కాబట్టి యేసు క్రీస్తు మనకు మాదిరి. ఆ మాదిరిని కలిగి జీవించాలంటే ఆయన తన చిత్తమును జరిగించుకున్నట్టుకు ఈ లోకానికి రాలేదంట, కానీ పరలోకము నుండి ఎందుకు వచ్చాడంట? తండ్రి చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన చిత్తాన్ని జరిగించాడు. ఏంటంటే బలియు అర్పణయు నీవు నన్ను కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చాను. ఎందుకో తెలుసా? నాకు శరీరాన్ని ఇచ్చావు, ఈ శరీరాన్నే నీకు ఇయ్యమన్నావు. ఆయనకిచ్చేసి మళ్ళందరినీ రక్షించాడండి, మళ్ళందరూ రక్షించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము మాత్రం ప్రియులరా మన కోసం మనం బ్రతకూడదు. ఇది చెప్పడానికి నేను వచ్చాను. నీ కోసం నువ్వు కాదు, నీ భర్త కోసం నువ్వు కాదు. అలా అని చెప్పి మీ భర్తలు వస్తే భోజనం పెట్టొద్దని చెప్పట్లే, మీ ధర్మాలను పాటించొద్దని చెప్పట్లే, మీ మర్యాదను తగ్గించమని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటి తెలుసా? నేను చెప్పేది దేవుని విషయంలో, మనం బ్రతికే విషయంలో. నీ భర్త తప్పు చేస్తే అలా ఎందుకు దాగొచ్చావు, అలా ఎందుకు తిట్టావు అడుగు, పర్వాలేదు. భార్య కూడా అలా తిడితే భర్తలు అడగొచ్చు, తప్పే లేదు. పిల్లల్ని తల్లిదండ్రులు పిల్లల్ని అందరూ దేవుని చిత్తాన్ని జరిగించకపోతే మనం ఏం చేయాలి? వాక్యంతో ఏం చెప్పాలంట? ఖండించి గద్దించి వాక్యముతో బుద్ధి చెప్పాలి, వాక్యంతో సరి చేయాలి అని. బుద్ధి చెప్పడం అంటే బుద్ధిమంతుడంట ఏం చేస్తాడంట? ఈ మాట లేదు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకు పోవు జీవ మార్గమున చదువుదాం, చదివి ముగిస్తాను. సామెతల గ్రంథము 15:24 చివరిగా అయిపోయిందండి. ఒక్క నిమిషం ఉంది, ఆ నిమిషాన్ని కూడా వాడేస్తాను. ఒక్కసారి చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి చెప్పాలా వద్దా? చెప్పట్లేరు, వినలేదేమో. బుద్ధిమంతుడు ఎక్కడికి వెళ్తాడంటండి? పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. మరి భార్య తప్పు చేసిన భర్త బుద్ధి చెప్పాలి, భర్త చేసిన భార్య చెప్పాలి, పిల్లలు చేసిన తల్లిదండ్రులు చేసిన పిల్లలు దేవుని విషయంలో బుద్ధి చెప్పాలి, సరి చేసుకోవాలి, పరమునకు పోవు జీవ మార్గాన వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియులరా, ఇంత చక్కటి సభలను నిర్వహించినటువంటి జాన్మార్క్ గారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని బట్టి, సహకారులందరిని బట్టి కూడా నేను తెలియజేసేది ఒక్కటే. అమ్మ, ఎవరో ఇత్తనాన్ని వేస్తారు ఒకటి, కానీ నీరు పోసేవారు ఉంటారు, తర్వాత ఏంటి వృద్ధి చేసేవాడు ఉంటాడు. ఉన్నారా లేదా బైబిల్లో? కాబట్టి మీటింగ్ని పెట్టించే వాళ్ళు ఒకరైతే, ప్రకటించేవారు ఒకరైతే, వినేవారు ఒకరైతే, ఫలించే అటువంటి వారు కూడా అందులోనే ఉంటారు. మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరే అభివృద్ధిలోనికి తెచ్చుకోవాలి. వాక్యం ఇలా ఉంది కదా, నేను అలా ఎందుకు బ్రతకాలి? దేవునికి వ్యతిరేకంగా నేను ఎందుకు జీవించాలి? చిచి, ఇది ఎంత మాత్రము దేవునికి సంబంధమైంది కాదు, ఇది అపవాది సంబంధమైందని మీ హృదయాలలో మీరు గట్టిగా ఇది రూఢి అని నమ్మి అపవాదికి చోటియక. అపవాది గురించి
ఆలోచిస్తే నీ దేవుడు అంట యేసు ప్రభు అంటే ఏం చేస్తున్నాడు? నీ హృదయం అనే తలుపును వద్ద ఆయన ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. ఎప్పుడు డోర్ని మనం ఒకరింటికి వచ్చి తట్టుతాం తెలుసా మీకు? లోపల బేడేమో డోర్ వేసి ఉంటే దాన్ని తట్టుతాం. మరి యేసు ప్రభు వచ్చి ఎందుకు తడుతున్నాడు అంటే నీలో ఉండడానికి. నీలో ఏమని తెలుసా? విర్రవీగుచున్న దుష్టత్వము, కల్మషము, బూతులు, అబద్ధము, మోసం, త్రాగుబోత్తనం, వ్యభిచారం, ఇవన్నిటితో నీ హృదయము దుష్టుని యొక్క ఆలోచనలతో నిండుకొనింది. కాబట్టి ఆయన నీ హృదయం అనే తలుపును ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. అవన్నీ నువ్వు తీసేసుకున్నావు అనుకో, ఆయన నీలోనికి వస్తాడు. ఇలాంటి చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలను మీ జీవితాల్లో జరిగించకుండా ప్రభువుని మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి, చక్కగా విన్నటువంటి మీ అందరికీ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జాన్ మార్క్ గారికి, వారి కుటుంబస్తులకి, వారి సంఘానికి, మరి నాతోటి దైవజనులుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో మరోసారి నా హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు.